హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 39 సిఎస్కే వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్కి మ్యాచ్ అనేది జరగనుంది. ఈ మ్యాచ్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్కి మ్యాచ్ నెంబర్ 39 ఈ మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇందులో అనాలిసిస్ చూద్దాం. ముందుగా చూసుకుంటే మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఇందులో పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ టోటల్ 133 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 70 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 61 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అందులో టోటల్ 2 మ్యాచెస్ అనేవి నో రిజల్ట్ గా ఉన్నాయి. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 159 గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. అదేవిధంగా హై స్కోర్ చూసుకుంటే 246 పర్ 5 వికెట్స్ కోల్పోయి చెన్నై సూపర్ కింగ్స్ హై స్కోర్ అనేది నమోదు చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 70 పర్ 10 వికెట్స్ కోల్పోయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లోయెస్ట్ స్కోర్ అనేది నమోదు చేసింది. హెడ్ టు హెడ్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే టోటల్ ఓవరాల్ గా 4 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో సిఎస్కే 1 మ్యాచెస్ అనేవి విన్ అయింది, ఎల్ఎస్జి 2 మ్యాచెస్ అనేవి విన్ అయింది. 1 మ్యాచ్ అనేది నో రిజల్ట్ గా ఉంది. రీసెంట్ 5 మ్యాచెస్ అనేవి చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ అనేది ఓడిపోయింది, మిగతా 2 మ్యాచెస్ విన్ అయింది, మిగతా 2 మ్యాచెస్ అనేవి లాస్ అయింది. లక్నో సూపర్ జెయింట్స్ లాస్ట్ 5 మ్యాచెస్ అనేవి చూసుకుంటే రీసెంట్ గా లాస్ట్ మ్యాచ్ అనేది విన్ అయింది, దాని ముందు 2 మ్యాచెస్ అనేవి లూజ్ అయింది, దాని ముందు 2 మ్యాచెస్ అనేవి విన్ అయింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ 4th పొజిషన్ లో ఉంది. 7 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 4 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 3 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 0.8 పాయింట్స్తో ప్లస్ 0.59 నెట్ రన్తో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే 7 మ్యాచెస్ అనేవి ఆడి 4 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 3 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 8 పాయింట్స్తో ప్లస్ 0.123 నెట్ రన్ రేట్తో ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే మొన్న రీసెంట్ గా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ కి మ్యాచ్ అనేది జరిగింది. 176 అనేది చెన్నై సూపర్ కింగ్స్ చేసింది, దాన్ని 182 పర్ 2 వికెట్స్ కోల్పోయి 19 ఓవర్స్ లో ఎల్ఎస్జి చేసింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్ చూసుకుంటే రవీంద్ర జడేజా 57 రన్స్ అనేది చేశాడు నాట్అవుట్ గా 40 బాల్స్ లో. అదేవిధంగా మోయిన్ అలీ 30 రన్స్, అజింక్య రహానే 36 రన్స్ అనేవి చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ చూసుకుంటే కేఎల్ రాహుల్ 82 రన్స్ అనేవి చేశాడు. అదేవిధంగా క్వింటన్ డికాక్ 54 రన్స్ అనేవి చేశాడు. నికోలస్ పురాన్ లాస్ట్ లో 23 రన్స్ అనేవి చేసి నాట్అవుట్ గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క మొదట ప్లేయింగ్ 11 గురించి మనం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, సచిన్ రవీంద్ర, అజింక్య రహానే, మోయిన్ అలీ, శివం దుబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, దీపక్ చహర్, తుషార్ దేశపాండే, ముస్తఫిజర్ రెహమాన్, మతీషా పతిరానా. ఇంపాక్ట్ ప్లేయర్ గా సమీర్ రిజ్వీని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ ని చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ టోటల్ ఓవరాల్ గా 7 మ్యాచెస్ లో 241 రన్స్ అనేవి చేయడం జరిగింది. శివం దుబే 7 మ్యాచెస్ ఆడి అందులో 245 రన్స్ అనేవి శివం దుబే చేశాడు. అదేవిధంగా అజింక్య రహానే టోటల్ 7 మ్యాచెస్ లో 160 రన్స్ అనేవి చేయడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున. బౌలింగ్ లో చూసుకుంటే మహేష్ పతిరానా 4 మ్యాచెస్ ఆడి 9 వికెట్స్ అనేవి తీసి అద్భుతంగా ఫామ్ లో ఉండి ముంబై మ్యాచ్ లో అద్భుత విజయం సాధించాడు. అదేవిధంగా ముస్తఫిజర్ రెహమాన్ 6 మ్యాచెస్ ఆడి 11 వికెట్స్ అనేది తీసి వికెట్ టేకర్ లిస్ట్ లో 2nd ప్లేస్ ఆర్ 3rd ప్లేస్ లో ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి చూసుకుంటే కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, దీపక్ హూడా, స్టోయినిస్, నికోలస్ పురాన్, ఆయుష్ బడోని, కృణాల్ పాండ్యా, హెనీ, రవి బిష్ణు, మోసిన్ ఖాన్, యష్ ఠాకూర్. ఇంపాక్ట్ ప్లేయర్ గా మయాంక్ యాదవ్ ని తీసుకోవచ్చు, ఫిట్ గా ఉన్నాడు కాబట్టి. కీ ప్లేయర్స్ ఆఫ్ లక్నో సూపర్ జెయింట్స్ అనేది చూసుకుంటే మొదటగా కేఎల్ రాహుల్ 7 మ్యాచెస్ ఆడి 286 రన్స్ అనేవి చేశాడు. లాస్ట్ చెన్నై మ్యాచ్ లో 82 రన్స్ అనేవి చేసి విజయానికి కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా క్వింటన్ డికాక్ లాస్ట్ 7 మ్యాచెస్ లో 228 రన్స్ అనేవి చేశాడు. లాస్ట్ చెన్నై మ్యాచ్ లో ఫామ్ అందుకొని 52 చేసి హాఫ్ సెంచరీగా నిలిచాడు. అదేవిధంగా నికోలస్ పురాన్ 7 మ్యాచెస్ ఆడి
246 రన్స్ అనేవి చేసి అద్భుతమైన ఫినిషింగ్ రోల్ అనేది ప్లే చేస్తున్నాడు ఎల్ఎస్జి తరఫున. ఎల్ఎస్జి బౌలింగ్ చూసుకుంటే యష్ ఠాకూర్ 6 మ్యాచెస్ ఆడి 8 వికెట్స్ అనేవి తీసి అద్భుతంగా ఆడుతున్నాడు. మయాంక్ యాదవ్ ఓవరాల్గా 3 మ్యాచెస్ ఆడి 6 వికెట్స్ తీసి 2 మ్యాచెస్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. లాస్ట్గా ఫిట్నెస్తో ఇబ్బంది పడుతున్నాడు. సో గైస్, ఈరోజు మ్యాచ్ చూసుకుంటే సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జి ప్లేయింగ్ 11, అదేవిధంగా కీ ప్లేయర్స్, అదేవిధంగా పిచ్ అనాలిసిస్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్.